రేవంత్ ధైర్యానికి మెచ్చుకోవాలి. మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడడం ఆషామాషి కాదు. కేవలం 13,000 రూపాయలు వాళ్ళకి సంబంధించినటువంటిది. 2,100 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి ఇచ్చేస్తారు. మొత్తం మెట్రో తీసేసుకుంటది ప్రభుత్వం. మెట్రో ఇంతకుముందు తీసుకున్న అప్పులు 13,000 కోట్లు ఉన్నాయి. ఆ అప్పులు నెలవారీ కిస్తీలుగా కడతా ఉంటది. అది ప్రభుత్వం కట్టుకుంటది. పెద్ద ప్రాబ్లం లేదు. ప్రభుత్వ రవాణా వ్యవస్థ కింద ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ ఎట్లాగో రేపు పొద్దున మెట్రో కూడా అట్లాగే. తద్వారా ప్రభుత్వపు ఆధిపత్యం వస్తుంది. అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మొన్నటి నుంచి ఎక్స్పాండ్ వాస్తవంగా ఎల్ఎన్టీ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక డ్రామా ప్లే చేస్తూ వచ్చింది. విక్టిమ్ కార్డులు ప్లే చేస్తూ వచ్చింది. భారీ స్థలాలు ఇచ్చారు ఆ రోజున రాజశేఖర రెడ్డి. ఆ స్థలాల తర్వాత ఏదైతే రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాతన కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, ఆ టైంలో ఈ తెలంగాణ ఉద్యమాలు, ఈ ఉద్యమాల కారణంగా అప్పు తీసుకున్న దానికి కిస్తీలు కట్టడం ఎక్కువైపోయింది. పని జరగలేదు. కేసీఆర్ వచ్చాకేమో 1,00,000 షరతులు పెట్టాడు. దాని మూలంగా 2-3 వేల కోట్ల భారం పడింది. ఆ డబ్బులు నేను ఇస్తానన్నాడు. చివరికి 3,000 కోట్లు ఇస్తానని 900 కోట్లు చేతిలో పెట్టాడు. దాంతో నష్టాల పాలైంది. ఆ తర్వాత టికెట్లు కనీసం 10-15 లక్షల మంది ఉండేటటువంటి ఏరియాలు లైక్ పాత బస్తీ కానీ, అటు ఎల్బీ నగర్లో ఆ చివరికి కానీ ఇవన్నీ లెక్కలేసుకున్నారు. కానీ అవన్నీ జరగలేదు. ఫలితంగా నష్టాల్లో ఉంది. 5-10 లక్షల మంది ఎక్కుతున్నారు. అది 15-20 లక్షల మంది దాకా వెళ్తే లాభాల్లో ఉంటుంది. ఒకప్పుడు మొదట్లో ఎల్ఎన్టీ టాప్ 3లో ఉంది. ఏది దేశంలోనే లాభాల్లో కావచ్చు, సక్సెస్లో కావచ్చు. ఇప్పుడు 9లోకి పడిపోయింది. నిర్వహణ లోపం, చేతకాలేదు నిర్వహణ. అందుకనే మెట్రో హెడ్ రెడ్డిని తీసేసి ఇప్పుడు ఒక పని చేశాడు రేవంత్. ఎందుకంటే ఆ రెడ్డి గారే తెలివిగా అక్కడ వ్యవహరిస్తున్నారు ఎల్ఎన్టీ తరఫున. ఇటు ప్రభుత్వం మీదన మీడియాకి లీకులు ఇచ్చి ప్రెషర్ చేస్తున్నారు. ఎక్స్పాండ్ చేయాలంటే ముందు మా అప్పులు తెచ్చాలి, మేము నష్టాల్లో ఉన్నాం లాంటిది. ఇది కావాలని చెప్పి చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి ఫీలింగ్. అందుకని తన సామాజిక వర్గం అయినా సరే ఇప్పుడు ఎంబీఎస్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక ధైర్యవంతమైన స్టెప్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి మెట్రోని ఏకంగా టేక్ ఓవర్ చేయడం, 2,100 కోట్లు వాళ్ళకి ఇచ్చేస్తే 13,000 కోట్లు ఏడాదికి ఎంత అని చెప్పేసి ప్రభుత్వం కట్టుకుంటుంది. పెద్ద ప్రాబ్లం లేదు. తద్వారా ఒక పెద్ద వ్యవస్థ ప్రభుత్వం చేతికి వచ్చినట్లు అవుతుంది. కాకపోతే దీన్ని సవ్యంగా నిర్వహించుకుంటే దేశంలో చాలా చోట్ల లాభాల బాటలో ఉంది. ఆ విధంగా పయనింపు చేసుకోవడం అనేటటువంటి మాత్రం రేవంత్ ముందు ఉన్నటువంటి అతిపెద్ద పరీక్ష.